ఏం చెప్తుంది? రోమపత్రిక 3:23 మరొకసారి చదువుతున్నాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి దేవుడు ఏమిస్తా ఉన్నాడు? ఏమిస్తున్నాడండి? దేవుడు ఏమిస్తున్నాడు? తన యొక్క మహిమను, కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఇచ్చినటువంటి మహిమ, దేవుడు ఇచ్చినటువంటి కృప మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు నిర్లక్ష్యం చేసి దాన్ని తృణీకరించి త్రోసివేస్తూ ఉన్నారు. దేవుడికి మహిమ కలుగునుగా. ఎందుకంటే చాలా మంది చాలా లేఖనాలు చూస్తే దేవుడు మాకు కాదు, దేవుడు మాకు కాదు, దేవుడు హల్లెలూయా, ఈ దేవుడు మాకు వద్దు, మాకు అవసరం లేదు అని వెతుక్కుంటూ వచ్చినటువంటి కృపను వాళ్ళు ఏం చేస్తున్నారంటే తృణీకరిస్తూ ఉన్నారు. దేవుడికి మహిమ కలుగునుగా. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? వెతుక్కుంటూ నీ వద్దకు వెతుక్కుంటూ అపారమైనటువంటి కృప నిన్ను బాగు చేయటానికి, పడిపోయినటువంటి నీ స్థితిలో నుండి నిన్ను లేవనెత్తటానికి, నీ స్థితిగతులను మార్చటానికి దేవుడే తన కృపను నీకు ఇచ్చి నిన్ను లేవనెత్తటానికి సహాయం చేస్తూ ఉంటే నువ్వు నాకొద్దు అంటే ఎవరికి నష్టం? హల్లెలూయా. అందుకే ప్రియులారా, ప్రతి ఒక్క వ్యక్తి మనం ఎక్కడున్నాము అంటే ఆ విధముగానే మనందరం కూడా పాపములో ఉన్నాము కాబట్టి, పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములోనే జీవిస్తున్నాము కనుక మనం వచ్చినటువంటి తోవను మరిచిపోయి మరలా అక్కడికి వెళ్ళటానికి మన మీద ఏమి కనబడటం లేదు? పరిశుద్ధత అనేది కనబడటం లేదు, నిర్దోషత్వం కనబడటం లేదు. ఎక్కడ చూసినా ఎటు చూసినా పాపమే మనకు ప్రత్యక్షం అవుతుంది. పాపం నుంచి తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేయడం లేదు, కానీ పాపంలో పడిపోవడానికి మాత్రం పరుగులు తీస్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి పాపంలో పడిపోవడానికి పరుగులు తీస్తున్నటువంటి ఈ లోకంలో నివాసం చేస్తున్నటువంటి ప్రజలు నిశ్చయంగా ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి మరలా తిరిగి వెళ్ళాలి అంటే ఏం కావాలంటే వారికి పాపానికి అవసరమైన విమోచన కావాలి. హల్లెలూయా. ఆ పాపాన్ని విడిపించగలిగిన శక్తి కావాలి. ఆ పాపాన్ని విడిపించగలిగినటువంటి శక్తి అది ఏమై ఉన్నదో అది వారి మీదకు వస్తే తప్ప దానికి విరుగుడు అనేది దొరకలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఈ పాపం నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి కూడా అవసరమైనది ఒకే ఒక్కటి ఉన్నది.